ప్రదీప్ స్టూడియో. ఈరోజు ఈ వీడియోలో జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో చూద్దాము. లెట్స్ డూ టాస్ అబౌట్ ద బ్యాటర్స్ అండ్ బౌలర్స్. ఇప్పుడైతే బ్యాటింగ్ టాస్ అండ్ బౌలింగ్ టాస్ వేసుకున్నారు. జీటీకి బ్యాటింగ్ అయితే వచ్చేసింది. చూద్దాం మరి బౌలింగ్ అంటే బౌలింగ్ దేనికి తీసుకున్నారు, బ్యాటింగ్ దేనికి తీసుకున్నారు వారిని అడిగి తెలుసుకుందాము. జీటీ అయితే టాస్ విన్ అవ్వడం అయింది, ఎస్ఆర్హెచ్ టాస్ ఓడిపోయింది. ఇప్పుడు జీటీ ఏం తీసుకుంటుందో అడుగుదాం. ఓకే, బ్యాట్ ఫస్ట్ అంటున్నారు కాబట్టి సెకండ్ ఇచ్చుకోండి. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఎంపైర్ కాబట్టి మీకు రూల్స్ చెప్తున్నాను. అవతల సైడ్ డైరెక్ట్ పోయిన అవుట్, టెప్పు తిన్న అవుటే. యువతల సైడ్ కూడా సేమే. స్ట్రైట్గా జూరుకుంటూ వెళ్తే 4, డైరెక్ట్ పోతే 6. ఇప్పుడు దానికి అయితే అవుట్ ఉండదు, వీటికి మాత్రమే అవుట్ ఉంటుంది. ఓకేనా? 1 టెప్ 1 అండ్ ఓన్లీ స్పిన్ బౌలింగ్, నో ఫాస్ట్ బౌలింగ్. ఓకేనా? ఇప్పుడైతే మనం చూడొచ్చు, ఇది 4 ఓవర్స్ మ్యాచ్. ఇక్కడ కార్తికేయ అండ్ అల్జారీ జోసఫ్ వచ్చాడు. అల్జారీ జోసఫ్ బ్యాటింగ్, కార్తికేయ ఇస్ అ బౌలింగ్. ఇగో ఈడేమో ఎంపైర్. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఫస్ట్ బాల్ ట్రయల్. ఇప్పుడు ఓవర్లో ఫస్ట్ బాల్ పడబోతుంది. 4 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి ఇప్పుడు మన జోసఫ్ మంచిగా ఆడాల. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఎంపైర్ లెక్క పెడుతున్నాడు. చూద్దాం ఏమవుతుందో. జోసఫ్ మాత్రం ఎటు లేకుండా కొట్టి, సింగిల్ కాదు ఇది, 2D తీసిండు. బట్ సింగిల్ వచ్చింది. ఎందుకంటే మీరు చూడవచ్చు ఇక్కడ ఆయన బ్యాట్ మంచిగా పెట్టలేదు లైన్ లోపల. ఇప్పుడు మన కార్తికేయ మీడియం పేస్ వేయాలనుకుంటున్నాడు, బట్ పేస్ లేదు. 200 4 ఓవర్స్లో చూద్దాం. సెకండ్ బాల్ ఫస్ట్ ఓవర్లో ఓ షేట్, జోసఫ్ ఉరకాలని ట్రై చేసిండు, ఉరికిండు సక్సెస్ఫుల్లీ. 2 రన్లు వచ్చాయి. 2 runs 2 balls 2 runs. జోసఫ్ పోతాండు. ఒక 6 లేదు, ఒక 4 లేదు. మరి ఏమవుతారో చూద్దాము లాస్ట్ వరకు. రెడీ స్టడీ. ఓ పెద్ద షాట్, ఇది పోలేదు బౌండరీకి. ఫస్ట్ ఓవర్ డాట్ బాల్తో స్టార్ట్ చేస్తాడు అనుకున్నా, కాకపోతే డాట్ బాల్ కాకుండా సింగిల్ అయితే తీశాడు. మీరు బ్యాటర్ ఫేస్లో హ్యాపీనెస్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. బౌలర్ కొంచెం స్లో అండ్ స్టడీగా వేస్తున్నాడు, మైండ్ రీడ్ చేయనికి. మన జోసఫ్ ఏమో అస్సలకే తగ్గుతలేడు, మైండ్ రీడ్ చేయనిస్తలేడు. 2 రన్నులు అయితే వచ్చాయి. ఓ గుడ్ ఫీల్డింగ్, ఇది క్యాచ్ అయిపోవు. జస్మిస్ ఓ ఏ సింగిల్ రన్ ప్రయత్నించాడు, అవుటే. ఇక్కడ 4th బాల్ చూద్దాం ఏం చేస్తారు. ఓ ఇది ఫుల్ టాస్, వైడ్కి వెళ్తాను. ఇక్కడ జోసఫ్ చూడొచ్చు ఎంత మంచిగా ఆడాలని ట్రై చేస్తున్నాడు, బట్ ఈయన వల్ల అయితలే. నెట్ రన్ రేట్ ఎంత అవుతుంది తెలియదు మన వాళ్ళకి. ఓకే వస్తున్నాడు వచ్చింది బాల్ ఇచ్చింది. ఓ షే, కెమెరామ్యాన్కి కొడతాడు జోసఫ్. ఎస్ 1 ఓవర్లో 4 runs అంటే ఇట్లానే తీసుకుంటూ పోయింది అనుకో. ఓ ఇది ముంగట్టుకు వస్తే అవుట్. రెండో ఓవర్లో 2వ బాల్ చూసుకుందాం. ఓ వైడ్ కాదు,
ఇప్పుడు నేను ఇప్పుడైతే చూసుకోవచ్చు మన బ్యాటర్ బౌలర్ ఎట్లా ఇన్స్వింగ్ ట్రయల్ అని చేస్తున్నాడు. మన జోసఫ్ చూస్తున్నాడు ఏడున్నదో బాల్. జోసఫ్ బాల్ వేసిండు, చవ్వాడు అనుకున్నాం. మీరు చూసుకున్నట్లయితే సెకండ్ ఓవర్లో ఇంకో 2 balls మిగిలి ఉన్నాయి. మరి ఏం చేస్తారో చూద్దాం మనం. ఒకసారి మా ఊరిని మాత్రం వీడియో తీయమని చెప్పేసి కోరుతున్నా. లాస్ట్ బాల్, సెకండ్ ఓవర్ లాస్ట్ బాల్ అయితే పడుతుంది ఇప్పుడు. రెడీ? ఓ మిస్ అయిపోయింది, బాల్ జారిపోయింది. ఈ ఓవర్లో రన్నులు మాత్రం రాలేదు, అయిపోయింది. ఇంకా పడబోతుంది కంటిన్యూగా. ఇంకా రెండో ఓవర్లు ఉన్నాయి మాత్రమే. కానీ ఈ ఓవర్ల మేడలో వచ్చిన రన్స్ వచ్చేసి 4 మాత్రమే. చూస్తున్నాం మనం. ఒక 6 లేదు, ఒక 4 లేదు. ఈయన ఫేస్ చూడొచ్చు బౌలర్ది. థర్డ్ ఓవర్లో సెకండ్ బాల్ పడబోతుంది కంటిన్యూ. ఈ ఓవర్ ఉన్నాయినా సేఫెస్ట్గా 5 runs అయితే వచ్చాయి. బౌలర్ కొంచెం ఇబ్బంది పడుతున్నాను. డాట్ బాల్. థర్డ్ ఓవర్లో 4th బాల్ పడబోతుంది కంటిన్యూస్. చూడొచ్చు మీరు బౌలర్ ఎంత క్లారిటీ మీద ఉన్నాడో, బౌలర్ ఎంత క్లారిటీ మీద వేసాడో అనేది మీరు చూసుకోవచ్చు. కూడా ఎంత తక్కువ మీరు కావాలంటే మళ్ళీ స్లోలో కూడా చూడొచ్చు. 2 seconds వెయిట్ ఫర్ బ్రేక్. మన జోసఫ్ 5 కొట్టాడు, ఒక వికెట్ నష్టానికి. ఇప్పుడు మన కార్తికేయ 6 లేపుతాడో 4 లేపుతాడో చూడాలి. కార్తికేయ బ్యాటింగ్ అప్పుడు కలుద్దాం. చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ ఓవర్లో ఈ బౌలింగ్లో చేంజ్ ఏమన్నా చేస్తారో మనము జోసెఫ్ స్మిత్ని అడిగి తెలుసుకుందాం. చూద్దాం మన కార్తికేయ ఎట్లా కొడతాడు. జోసెఫ్ ఫస్ట్ ఓవర్ మీరు చూసుకున్నట్లయితే కార్తిక్ శర్మ డిఫెన్స్ అయితే ఆడుతున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో డిఫెన్స్ ఆడడం చాలా కష్టమని ఆయనకు తెలుసుకోవాలి. ఎందుకంటే కొట్టేది 6 మాత్రమే. సో ఒక 6 ఇస్తే మ్యాచ్ ఈజ్ విన్నర్ అయి ఆయన చేతిలో కూర్చుంటుంది. మరి ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ సీ. ఇప్పుడు వినేల వాళ్ళు ఆర్సీబీతో ఆడతారు. జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో ఇది వైడ్. ఇప్పుడు 4 రన్లు కార్తికేయ కొడితే జోసఫ్ అవుట్ అండ్ విన్నర్ ఇస్ కార్తికేయ. చూడొచ్చు మన జోసఫ్ ముఖం ఎట్లెట్లనే అవుతుంది. ఇంకా 4 రన్లు కొడితే 5 రన్లు కొడితే అయిపోతుంది. మన జోసఫ్ కొద్దిగా లాంగ్ తీసుకుంటున్నాడు బుమ్రా బౌలింగ్ లెక్క. కానీ ఇప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. బుమ్రా ఓ షెట్ స్టెప్ అవుట్ అయ్యి చూస్తున్నట్టు.
అది సీదా చర్చి లోపలికి అయితే వెళ్ళిపోయింది. కొద్దిగా అటు ఇటు అయినా కానీ బౌలర్ అయితే తెస్తాడు బౌలింగ్. ఇప్పుడు మీరు చూడొచ్చు నిన్నటి లెక్క మ్యాచ్ లెక్క అవుట్ అయిపోతారు. అయితే చేస్తున్నాడు. ఫస్ట్ ఓవర్లో సెకండ్ బాల్ కంటిన్యూ చేయండి. సెకండ్ బాల్ చూసుకోవచ్చు మీరు ఈడ జోసెఫ్ పఠాన్. ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ కంటిన్యూ. కొంచెం బాలులో మార్పు వచ్చేసింది. చిన్నరైతే వేద్దామని చూస్తున్నాడు. సో మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ కంటిన్యూ. వికెట్. GT won the match and SRH out here. మన కార్తికేయ రెడీ లేనంటాడు. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. మన జోసఫ్ మళ్ళీ బౌలింగ్ వేస్తున్నాడు. బాగా సెలబ్రేషన్ చేసుకున్నాడు విన్ అయిందని. ఇప్పుడు చూద్దాం. కంటిన్యూ. ఓ ఇప్పుడు చాలా లాంగ్ తీసుకున్నాడు. చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ కూడా ఊరుకుతుండు కానీ డుడ్డు నాకు ఎవరికనికి ఎట్లా. ఇంకొక 4 రన్స్ కావాల్సింది. చూడొచ్చు మన జోసఫ్ క్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు మన కార్తికేయ ఏం చేస్తాడో అర్థమైతే లేదు. అబౌట్ బౌలింగ్ థర్డ్ ఓవర్లో సెకండ్ బాల్ కంటిన్యూ చేయబోతుందో. చూడొచ్చు బూమ్రా లెక్క వేస్తున్నాడు. బట్ స్లో ఓవర్ బాల్. ఓ డిఫెన్స్ మాత్రం ఆడుతున్నాడు. ఈ ఓవర్లో పోతే అవుట్ అయిపోతాడు. ఒక 4 అన్న ఒక 6 అన్న కొట్టి ఈ మ్యాచ్ని సాయి కుమార్ని క్లోజ్ చేయమని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు మన జోసఫ్ ఫోర్త్ బాల్ సంపూర్ణంగా 2 రన్లకైతే వచ్చేసాడు. చూడొచ్చు బ్యాటర్ ఎంత కష్టపడుతున్నాడు. కానీ ఇంకెన్ని బాల్ బౌలర్లో ఇంకా లా బాల్. ఇప్పుడు కొడితే గట్టి కొట్టాలా లేకపోతే అవుట్ అయిపోతాడు. థర్డ్ ఓవర్ అయిపోతుంది ఇప్పుడు ఈ లాస్ట్ బాల్కి. చూడొచ్చు 4 మీరు కంటిన్యూ చేయొచ్చు. థర్డ్ ఓవర్లో లాస్ట్ బాల్. బ్యాటర్కి చిన్న మార్పు. కంటిన్యూ చేద్దాం. ఫైనల్ ఓవర్ ఉంటుంది. ఫైనల్ ఓవర్ అంటే 3 balls ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే థర్డ్ ఓవర్లో ఫైనల్ బాల్. ఇంకొక ఓవర్ అయితే మిగిలి ఉంది. డిఫెన్స్ ఆడడం కష్టమని తెలుసుకోలేకపోతుంటూ సింగిల్గా 3 రన్లు అయితే సమాప్తం చేశాడు. ఇంకొక ఓవర్ మిగిలి ఉంది. మీరు చూసుకోవచ్చు. కెమెరామ్యాన్కి నాకు ఎన్ని చెమటలు వచ్చాయో చూసుకోవచ్చు మీరు. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ఎంజాయ్తో వేస్తున్నారు బౌలింగ్. సో మీరు చూసుకోవచ్చు. ఫైనల్ ఓవర్ అయితే కంటిన్యూ చేయబోతున్నారు జోసెఫ్ స్మిత్. బాల్లో మార్పు వచ్చేసింది. చూడవచ్చు మీరు. డాట్ బాల్తో స్టార్ట్ చేశాడు. మా కెమెరా నాకు చుక్కలు పడుతున్నాయి. సో అందుకే కూర్చొని వీళ్ళని కంటిన్యూ చేస్తుంది. కావాల్సింది విన్ కావడానికి 3 రన్లు అయితే కావాలి. కాకపోతే ఒక 4 కొడితే మాత్రం గేమ్ మేజ్ ట్రైన్ సైకర్లో ఉంటుంది. చూద్దాం. ఈ ఓవర్ ఇలానే కంటిన్యూ చేద్దాం. సెకండ్ బాల్ పడేది. సింగిల్గా ఇంకొక 2 రన్లు అయితే మ్యాచ్
is Pinda Joseph Smith is the bowler about the 2 runs to wicket and the match winning out. పడేది 4th ఓవర్లో థర్డ్ బాల్. మీరు చూసుకోవచ్చు సింగిల్ రన్ కదా వచ్చాడు. ఇంకొక రన్ అయితే విన్ అవుతాడు. చూద్దాం. చూసుకోవచ్చు అక్కడ ఫైనల్ ఇంకొక రన్ అయితే మ్యాచ్ ఆన్. మ్యాచ్ ఆన్ మంచ్ ఆన్. 4th ఓవర్లో 4th బాల్ పడబోతుంది. ఈ గేమ్ సంపూర్తిగా గోల్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు బౌలర్ ఎంత బాధతో ఉన్నాడో, బ్యాటర్ ఎంత సంతోషంతో ఉన్నాడో మీరు కంటిన్యూగా చూసుకోవచ్చు. మా కెమెరామ్యాన్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. రేపు కలుద్దాం మరొక మ్యాచ్ తోటి. SRH అండ్ RCB ఈ మ్యాచ్లా GT ఓడిపోయింది. కంటిన్యూ చేయబోతున్నాం మన మ్యాచ్.